రైట్, ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. 2026లో జీడిపి గ్రోత్ 6.3 నుంచి 6.8% గ్రోత్ రేటు పెరగాలి. ధనిక దేశంగా ఎదగడానికి 8% కావాలి. వృద్ధి పెరగాలంటే భూ కార్మిక సంస్కరణలు అవసరం. కరోనా తర్వాత గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే ఫస్ట్. అప్పులను తగ్గించి ఆదాయాలను పెంచుకోవాలి. వారానికి 60 గంటలు మించిన పని మంచిది కాదు. సంపద సృష్టిలో స్టాక్ మార్కెట్లు కీలకంగా మారాయి. ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్రాలు రూల్స్ను సడలించాలి. ఎకానమిక్ సర్వే సూచన చేస్తూ ఉందట. సరే, అంటే 6.3 నుంచి 6.8% ఇక 2026లో జీడిపి గ్రోత్ అంటే ఇంత పెరుగుతుంది. ఇక అంచనా వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇక వృద్ధి రేటు పెరగాలంటే భూ మరియు కార్మిక సంస్కరణలు అవసరం ఉన్నది. ఈ భూమి మళ్ళీ కార్మిక సంస్కరణలు ఏవైతే చేస్తే వృద్ధి రేటు ఇంకా పెరుగుతుందని చెప్పేసి వీళ్ళు అంచనా వేసి చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఇక భారతదేశం మంచిగా ఉన్నది, అంత ముందట పడ్డది, గొప్పగా ముందుకు సాగిపోతూ ఉన్నది, ఇక్కడ సమస్యలు లేవు అని అంటా ఉన్నారు. కానీ వాస్తవానికి మనం ఒక అంశం ఏం మాట్లాడుకోవాలంటే చాలా బాధాకరమైన విషయం. నేను ఇంతకుముందుకు పేపర్ మొత్తం చూసినప్పుడు గిడ ఒక వార్త చూసిన, మీరు కూడా చూడండి. ఇది మన హైదరాబాద్లో మన దగ్గరనే జరిగింది. 9 రోజులుగా ఇంట్లోనే తల్లి శవంతో, అమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి 2 కూతుళ్ళు. దహన సంస్కరణలకు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక ఎవరికి చెప్పని బిడ్డలు మనోవేదనతో ఆత్మహత్య యోచనలో చివరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి అంశం వచ్చింది. సికింద్రాబాద్ వారసిగూడలో ఈ ఘటన జరిగిందట. ఇది ఏం జరిగిందో ఒకసారి మొత్తం చూడండి. అనారోగ్యంతో చల్లి చనిపోతే దహన సంస్కరణలకు డబ్బులు లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో 2 కూతుళ్ళు డిప్రెషన్లోకి వెళ్లారు. 9 రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకొని ఈ ఘటన సికింద్రాబాద్లోని వారసిగూడలో జరిగింది. వారసిగూడ బౌద్ధానగర్లోని ఓ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో సీమల శ్రీలత 45 సంవత్సరాలు కుటుంబం 2 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నది. 2 కూతుళ్ళు రవళిక అశ్వితతో కలిసి శ్రీలత జీవనం సాగిస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేసే ఆమె భర్త రాజు 5 ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదిలేసి ఇక వెళ్ళిపోయాడు. పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. ఇక వీళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. పేదరికంలో బతుకుతూ ఉన్నారు. చాలా కటిక పేదరికం అని చెప్పొచ్చు. ఇక అంటే తల్లి చనిపోతే ఏం చేయాలో కూడా తెలియదు, పెద్ద దిక్కు లేదు, ఇంట్లో పెద్ద మనిషి లేడు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏడ చెప్పాలో తెలియదు. 10 రూపాయలు ఉన్నోడిది ఎట్లుంటుందంటే హుందా ఉంటుంది. ఇప్పుడు అంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం, ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ఓపెన్ కుల్లగుతో ఒక అంశం మాట్లాడదాం. మన జేబులో ఒక 100 రూపాయలు ఉంటే దర్జాగా మనం ఒకరిని కలవనీకి పోతాం. ఎందుకంటే ఒకరిని కలిసిన తర్వాత కనీసం వాడికి ఎండ కొడుతుంటే ఓ నీళ్ళ బాటిల్ ఇప్పియాలన్నా, ఓ 4 ఉంటే కనీసం ఓ 4 ఛాయలు దాపియాలన్నా, ఓ 2 సమోసాలు తీపియాలన్నా కూడా ఇవాళ ఈ సమాజంలో కనీసం ఎంత తక్కువ కానీ ఒక 4 ఛాయలకు 2 సమోసాలకు 100 రూపాయలు అవుతా ఉన్నాయి. 4 ఛాయలకు 2 సమోసాలు ముచ్చటే చెప్తా ఉన్నాను, 100 రూపాయలు అవుతా ఉన్నాయి. ఒక 100 రూపాయలు జేబులో లేకపోతే బయట అడుగు పెట్టడం కూడా చాలా ఇజ్జత్కే సవాల్ అయిపోతుంది. ఒక 100 రూపాయలు జేబులో లేకపోతే బయట అడుగు పెట్టడమే ఇజ్జత్కే సవాల్ అయిపోతుంది. అట్లాంటిది ఇట్లా పేదరికంలో బతుకుతున్న వాళ్ళకు, ఇంటికి పెద్ద దిక్కు లేని వాళ్ళకు ఇవాళ తల్లి చనిపోతే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి 2 ఆడబిడ్డలకు. ఇసోంటి దౌర్భాగ్యం, ఇసోంటి దుస్థితి ఉన్నది. అంటే మరి నాకంటే ఇంటికి పెద్ద దిక్కు లేడు, వాళ్ళ తండ్రి వదిలేసిపోయినందుకు ఇవాళ ఈ దుస్థితి అనుకుంటాను. ఈవెన్ తల్లిదండ్రులు 2 కలిసి ఉండి కూడా ఇసోంటి కటిక పేదరికంలో బతుకుతున్న వాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఇది కేవలం హైదరాబాద్లోని వారసిగూడలోని బౌద్ధానగర్లో ఒక 3వ ఫ్లోర్లో జరిగిన ఘటన ఇది. అట్లాంటి బౌద్ధానగర్లు, అట్లాంటి 3వ ఫ్లోర్లలో ఇటువంటి కటిక పేదరికంలో బతుకుతున్న వాళ్ళు ఈ దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? వృద్ధి రేటు పెరుగుతుంది, ఇంత ముందుకు పోతుంది, 6% పెరిగింది, 6.5% పెరిగింది, 6.3 నుంచి 6.8కి పోయినాం, 2026లో జీడిపి గ్రోత్ గింతుంటుంది అని మనము పార్లమెంటులో గొంతు చించుకొని 2 పేపర్లు పట్టుకొని చెప్పడం కాదు. రియాలిటీకి వస్తే ఒక పేదోడి పరిస్థితి ఈ దేశంలో ఎట్లా ఉన్నది, ఒక మధ్యతరగతి పరిస్థితి ఈ దేశంలో ఎట్లా ఉన్నది, ఉప్పు కొనడానికి, పప్పు కొనడానికి, 1 లీటర్ పెట్రోల్ పోసుకోనికి ఒక మధ్యతరగతి ఆఫీస్కి పోయే ముందు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. నిజంగా పేదోడికి ఈ దేశంలో రాజకీయ నాయకుల వల్ల, ఈ ప్రభుత్వాల వల్ల న్యాయం జరుగుతూ ఉన్నదా? వృద్ధి రేటు పెరగాలంటే భూ మరియు కార్మిక సంస్కరణలు అవసరమని ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు. కరోనా తర్వాత ఇక ఈ గ్రోత్ ఇంత తక్కువగా రావడం ఇదే ఫస్ట్ టైం అని చెప్తా ఉన్నారు. కరోనా తర్వాత గ్రోత్ వచ్చిందా, గ్రోత్ పోయిందా అని పక్కన పెట్టుండ్రి. నిజంగా జీడిపి పెరుగుతూ ఉన్నది, ఎంతమంది యొక్క ఆదాయం పెరిగితే జీడిపి పెరుగుతూ ఉన్నది? ఇప్పుడు చెప్పుండ్రి, రియాలిటీ మాట్లాడుకుందాం.
ఒక మామూలు కెమెరామెన్ జీతం 20,000 ఉంటే వాడి జీతం 20,000 ఉంటుంది. ఒక మామూలు డ్రైవర్ నెలకు ఊబర్లను ఓలాలను వాడు ఒక 30,000 సంపాదిస్తేనే అని ఖర్చులన్నీ పోగానే ఆయనకి 20,000 మిగిలితే గంతే ఉంటుంది. ఒక బస్సు డ్రైవర్ జీతం గంతే ఉంటుంది, ఒక ఆటో డ్రైవర్ జీతం గంతే ఉంటుంది, ప్రైవేట్ కంపెనీలలో చేసే వాళ్ళ జీతం గంతే ఉంటుంది, అందరిది అంతే ఉంటుంది. కానీ జీడిపి పెరుగుతూ ఉన్నది. జీడిపి పెరిగింది చూపించి మొత్తం దేశం అభివృద్ధి చెందింది అంటూ ఉన్నారు. కానీ చూస్తే పేదోడి మధ్యతరగతి బతుకుతులు మళ్ళీ గట్లనే ఉన్నాయి. ఇప్పుడు జీడిపి పెరగడం వల్ల పేదోడి మధ్యతరగతి వాళ్ళ యొక్క జీవితాలు మారినా దాని అర్థం, లేకపోతే కొందరి సంపాదన పెరగడంతోనే, కొందరి యొక్క ఆస్తులు పెరగడంతోనే జీడిపి పెరిగింది అనుకోవాలా? రియాలిటీ మనం మాట్లాడుకుందాం. మన ఇంటి పక్కన ఉన్నోడి జీతం గట్లే ఉన్నది, మన ఇంటి ఎదురుగా ఉన్నోడి జీవితం గట్లే ఉన్నది, మన ఇంటి అనుకున్నోడి పేదరికం గట్లే ఉన్నది. కానీ జీడిపి పెరిగింది, దేశం అభివృద్ధిలో నడుస్తూ ఉన్నది, ముందుకు పోతా ఉందని చెప్పేసి వీళ్ళు గొంతులు దించుకొని చెప్తా ఉన్నారు. అరే ఏడేసిన గొంగలు ఆడే ఉన్నది, ఏడున్న పేదరికంలో ఆళ్ళే ఉన్నాం. గదే ఉప్పుకు పప్పుకు కోంటోళ్ళ దుకాణంలో ఉద్దర పెట్టుకొని తెచ్చుకునే పేదలు ఎంతోమంది ఉన్నారు ఊళ్ళల్లో ఇంకా. కానీ జీడిపి పెరిగింది, దేశం అభివృద్ధిలో పోతా ఉన్నది. నిజంగా ఒక పేదోడికి ఎట్లయితే న్యాయం జరుగుతుందో, ఒక పేదోడి జీవితం ఎట్లయితే మారుతుందో ఆ దిశగా ఆలోచన చేయండి. ఓ నోట్లు రద్దు చేసినాం, మొత్తం లక్షల కోట్లు మొత్తం బయటికి తీస్తాం, ప్రతి ఒక్కరి ఖాతాలో లక్షలు పడిపోతే 10 లక్షలు 15 లక్షలు ధన్ 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 అని పడిపోతాయి అన్నారు. ఏమైపోయింది? నల్లధనం ఏమైపోయింది? అసలు దేశ సంపద ఏమైతా ఉన్నది? మీరు ఇచ్చిన పథకాల వల్ల ఎంతమంది పేదోళ్ళ జీవితాలు మారిపోతూ ఉన్నాయి అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్కు తీసుకున్న కింద వార్త. బట్ అంతకంటే మించిన దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ప్రతి ఇంటికి పోయి, ప్రతి ఇంట్లోని 3వ ఫ్లోర్కు పోయి ఇక్కడ ఇంటికి పెద్ద దిక్కుండా లేడా, పేదరికలు ఉన్నారా లేరా అని చెక్ చేయరు ఎవడు కూడా. బట్ మీరు ప్రవేశపెట్టే పథకాల వల్ల, మీరు చేసే ఇంప్లిమెంటేషన్ వల్ల, మీ యొక్క కార్యాచరణ వల్ల, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల ఇవాళ వితంతుల జీవితాలు కావచ్చు, ఒక ఒంటరి మహిళల జీవితాలు కావచ్చు, ఒక మామూలు మధ్యతరగతి జీవితం కావచ్చు, పేదల జీవితాలు కావచ్చు మార్పు చెందుతాయి. ఆ ఇంపాక్ట్ పడుతుంది. మీరు తీసుకొచ్చే ఒక కంపెనీ వల్ల, ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల వల్ల వాళ్ళ యొక్క జీవితాలు, ఎంటైర్ ఫ్యామిలీ యొక్క పోవర్టీ చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది. అట్లా ఆ దిశగా ఉండాలి కార్యాచరణ. అవే ఉండవు. మనం కార్పొరేట్ సంస్థలకు అంటగట్టాలి, ఈ వ్యాపారస్తులకు న్యాయం చేయాలి, వ్యాపారస్తులకు వచ్చాము ఆలింగనం చేసుకొని వాళ్లకు ఇక భుజాలు దడుపుకోవాలి. పార్లమెంట్ కాడికి వచ్చి ఇక బడ్జెట్లో ఈసారి ఇంత వృద్ధి రేటు, అంత వృద్ధి రేటు, జీడిపి గింత పెరిగింది, మా బడ్జెట్ గింత మేలు చేసింది అని గాలికి గప్పాలు కొట్టుడే తప్ప 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిరు, ఇన్నిసార్లు మీరు ప్రతి ఏటా జీడిపి పెరిగింది, వృద్ధి రేటు పెరిగింది, అంత పెరిగిందని చెప్తా ఉన్నది. ఎంతమంది పేదోళ్ళ జీవితాలు మారినాయి? ఎంతమంది పేదోళ్ళ జీవితాలు మారినాయి? బిచ్చం వేస్తూ ఉన్నారు. ఇది భిక్షమే నిజంగా. అట్లీస్ట్ ఇప్పుడైనా నేను చెప్తా ఉన్నా, జనాలు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ రెండు కూడా రిలీజ్ కండి. మన దేశాన్ని మనమే మంచిగా చేసుకోవాలి. అవినీతి ఆపుండ్రి, మీ అక్రమాలు ఆపుండ్రి, గాలికి గప్పాలు కొట్టుడు బంద్ చేయండి కనన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.